ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన కల నేడు నిజమైంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు ఎంతో కీలకమైన రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. కళ్యాణదుర్గం నుంచి ముద్దినాయనపల్లి మీదుగా హానిమిరెడ్డిపల్లి వరకు సుమారు రూ.8.24 కోట్ల వ్యయంతో తారు రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ రహదారి పూర్తయితే దాదాపు 20 గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఎన్నో ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్న ఈ రహదారి కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గతంలో ఈ ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. రహదారి నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, పనులను వేగంగా పూర్తి చేసి 4 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్కు ఆదేశాలిచ్చామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే ఎన్నికల హామీ మేరకు తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని, గతంలో సాంకేతిక కారణాలతో మిగిలిపోయిన అర్హులకు ఈ ఏడాది జులైలో నిధులు జమ చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం నుంచి హానిమిరెడ్డిపల్లి వరకు ఉన్న గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును గజమాలలతో ఘనంగా సన్మానించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం నుంచి ఏజేఎన్ న్యూస్. ఓం సోమో వాయే తస్య హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతే మనోవ్యో సారే ఏకదాపహరితే ఏకదైవికమానాయుష్యేతో నిరాజనం దర్శయామి ఆకాశాంతర పరిమళపత్రపుష్పాన్ని సమర్పయామి. నిరాజనానంతరాజమని సమర్పయామి పరిమళపత్రపుష్పాన్ని సమర్పయామి రక్షాంతరాయామి. జైంద్రారమణ గోవింద బలం సుజనం తదేవ బలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ వర్ధిల్లాలి వర్ధిల్లాలి. నువ్వు మొబైల్ అట్లా ముందు పెడితే ఎన్నికి రా నాన్న కొంచెం ముందు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వేదిక అలంకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పంచాయతీరాజ్ ప్రాజెక్టు ద్వారా ఎన్నో, అదేవిధంగా ఈ కార్యక్రమం చేసినటువంటి మాజీ జడ్పీటీ సభ్యులు కొల్లాపురపు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అన్నిటిగా భావించొద్దండి, స్టేజ్ చిన్నది. గత 15 సంవత్సరాలుగా దాదాపు అనిమిరెడ్డిపల్లి నుంచి ముదిగల్ వరకు దాదాపు 16 నుంచి 17 గ్రామాలు ఉన్నాడు. ప్రత్యక్షంగా 8 గ్రామాలు, పరోక్షంగా 8 గ్రామాలు ఎంతో ఇబ్బందులకు గురవుతూ ఎన్నో ఏళ్ల కలగా మిగిలిపోయినటువంటి ఈ బీటీ రోడ్డు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి చొరవతో మనందరి ఆశలు నెరవేరిపోతున్న సమయం ఆసన్నమైంది. కళ్యాణదుర్గం నుంచి అనిమిరెడ్డిపల్లి వరకు దాదాపు 25.6 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ రోడ్డు
24 లక్షలతో శాంక్షన్ అవ్వడం చాలా సంతోషకరం. దాదాపు 16,000 మంది ప్రజానికం ఈ రోడ్డుని ఉపయోగించుకోవడానికి అనువుగా ఉంటుంది. గత 15 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులకు గురై ప్రయాణానికి నోచుకోక ఎంతో మంది కూడా ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఆరోగ్య సమస్యలతో వెళ్ళవలసిన వారు కావచ్చు, వివిధ పనుల మీద వెళ్ళవలసిన. ఈ రోడ్డు పూర్తయితే ప్రజలు ఆనందంలో ఉంటారు. మా కార్యకర్తల యొక్క ఆశ నెరవేరుతుందని చెప్పేసి కంకణం కట్టుకుని ఎవరూ చేయని సాహసం మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని మనకి ఈ రోడ్డుని శాంక్షన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే దాదాపు 2 ప్రభుత్వాలు మారినా, ఎంతమంది దగ్గర మొరబెట్టుకున్నా, ఎమ్మెల్యేల దగ్గర మొరబెట్టుకున్నా, మంత్రుల దగ్గర మొరబెట్టుకున్నా, చివరకు గత పాలకుల దగ్గర, పెద్ద నాయకుల దగ్గర ఎంతమంది దగ్గర మొరబెట్టుకున్నట్టు కూడా ఈ రోడ్డు శాంక్షన్ జరగలేదు, ఈ రోడ్డు శాంక్షన్ కాలేదు. కానీ ఎమ్మెల్యే గారు మన గెలిచిన వెంటనే మన ప్రియతమ నాయకులు సురేంద్ర అన్న గారు దాదాపు ఇలాంటి రోడ్లను మన నియోజకవర్గంలో మరీ ముఖ్యమైన రోడ్లన్నింటినీ కూడా శాంక్షన్ చెప్పడం మనం అందరూ గమనిస్తూనే ఉన్నాం. రేపు కూడా ఇట్లంపల్లిలో ఇంతే అవసరమైనటువంటి రోడ్డు కూడా రేపు భూమి పూజ చేయబోతున్నారు. అదేవిధంగా బ్రహ్మసముద్రం మండలం అయితేనేమి, చిత్తూరు మండలం అయితేనేమి, కమదూరు మండలంలో అయితేనే ఆల్రెడీ రోడ్లు కూడా ఓపెన్ అయిన రోడ్లు కూడా మనం అందరం కూడా గతంలోనే చూసాము ఈ 2 సంవత్సరాల్లో. ఈ విధంగా అన్నిటికన్నా ముఖ్యం రోడ్లు ఏర్పడితే గ్రామాల అభివృద్ధి చెందుతాయని ఒక లక్ష్యంతో, ఎందుకంటే గ్రామాల అభివృద్ధికి ప్రజా జీవితంలో వారి యొక్క ఎదుగుదలకు 100% రోడ్లు ఎప్పుడైతే సౌకర్యవంతంగా ఏర్పడతాయో అప్పుడే గ్రామాల అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో, ఎందుకంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎంతో అనుభవం ఉన్నటువంటి ఎస్ఆర్సి కంపెనీకి మాజీ ఎండీగా మన ఎమ్మెల్యే గారికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి అదే ఆలోచనతో రోడ్ల యొక్క ఇంపార్టెన్స్ తెలిసిన వ్యక్తిగా మన నియోజకవర్గంలో మొదటి ప్రాధాన్యత రోడ్లకి ఇస్తూ, రోడ్లు ఉంటేనే అందరి జీవితాల్లో బాగుండనే ఉద్దేశంతో ఈరోజు కృత నిశ్చయంతో అన్ని శక్తి సామర్థ్యాలు ఒడ్డి జిల్లాలో ఏ నియోజకవర్గానికి శాంక్షన్ లేని విధంగా మన నియోజకవర్గం శాంక్షన్ తీసుకురావడం, భూమి పూజలు చేయడం మన అందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే గ్రామాల్లో గత 3 రోజులుగా ఎప్పుడైతే ఈ రోడ్డు శాంక్షన్ అయింది, భూమి పూజ ఉందని చెప్పి ప్రజల మధ్య చర్చ జరుగుతున్నప్పుడు మా అందరికి కూడా ఫోన్లు వచ్చాయి. ఎంతోమంది సామాన్య ప్రజలైతేనేమి పార్టీలకు అతీతంగా మీరు ఇదొక పని చేసినందుకు ఎమ్మెల్యే గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి పార్టీలకు అతీతంగా ఈరోజు చెప్పుకోవడం మనం అందరూ చూస్తే చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ప్రజల అవసరాలను గుర్తించే వాడే నాయకుడు కాబట్టి మన అవసరాలు చెప్పుకోకుండానే ముందుగానే గుర్తించి మన అవసరాలను తీస్తూ ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి మన ఈ కళ్యాణదుర్గం టు అనిమిరెడ్డిపల్లి వరకు ఉండే రోడ్డుని శాంక్షన్ చేయడం చాలా గొప్ప విషయం. దాదాపు 16,000 మంది ప్రజలకు ఉపయోగపడే రోడ్డు 8,25,00,000తో దాదాపు 26 కిలోమీటర్లని ఈరోజు భూమి పూజ చేయడం కార్యక్రమం మనం అందరూ కూడా గమనిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోడ్డుని అతి త్వరగా కంప్లీట్ చేయవలసిందిగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యక్రమం తరఫున కాంట్రాక్టర్ సోమిరెడ్డి గారికి మరీ ముఖ్యంగా విన్నవించుకుంటూ ఇదే కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు మల్లిపల్లి నారాయణ గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే కూడా ఈ రోడ్డుని అభివృద్ధి చేస్తామని చెప్పిన మాట ఎక్కడా తిరగలేదని చెప్పేసి మీ అందరి సమక్షంలో ఎమ్మెల్యే సార్ గారికి తెలియజేస్తూ, మరి ఇలాంటి మంచి నాయకుల నాయకత్వంలో, మరి ఇలాంటి మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో మనమందరూ భాగస్వాములై ఎమ్మెల్యే సార్ గారి యొక్క అడుగులు వేసి ఎమ్మెల్యే సార్ గారి యొక్క నాయకత్వాన్ని ముందుకి బలంగా తీసుకెళ్లి రాబోయే 2029 ఎన్నికల్లో ఘన విజయం సాధించి మన ఎమ్మెల్యే సార్ గారిని మంత్రిగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ చూడాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శాసనసభ సభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారికి మరియు వేదికను అలంకరించిన సీనియర్ నాయకులు మోరేపల్లి మల్లికార్జున గారికి, రామాంజనేయులు గారికి మరియు అధికారులకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు డబుల్ ఇంజన్ సర్కార్ తో మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకవైపు సంక్షేమాన్ని, మరోవైపు అభివృద్ధిని రెండింటిని కూడా సమపాలనలో నిర్వహిస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ఒక గుర్తింపు వచ్చే విధంగా ఈ రోజు అభివృద్ధి చేస్తున్నారు అంటే నిజంగా చాలా సంతోషం. ఈ రోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి దాదాపు 16,000 మంది పైచేలుకుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు.
మరి అదే విధంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పింఛన్ తో 4,000, 6,000, 10,000, 15,000 వరకు ఈ రోజు పింఛన్ ఇస్తా ఉన్నారు. మరి తల్లికి వందనం మనమందరం చూసుకున్నట్లయితే 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దాదాపు 10,120 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రతి ఒక్క తల్లుల అకౌంట్ లో జమ వేస్తా ఉన్నారు. అదే విధంగా స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలందరూ కూడా ఈ రోజు ఉచితంగా బస్సులో ప్రయాణించే గొప్ప అవకాశాన్ని మనందరికీ కూడా కల్పించారు. అన్నదాత సుఖీభవ కింద లబ్ధి పొందే ప్రతి ఒక్క రైతులకు ఈ రోజు 20,000 రూపాయలు 3 విడతలుగా అందిస్తా ఉన్నారు. ఈ రోజు మన అమరావతిని చూసుకుంటే ఎంతో అభివృద్ధి చెందుతా ఉంది. అదే విధంగా ఇంతకు ముందు రాయలసీమ అంటే మనందరికీ కూడా గుర్తొచ్చేది ఒక కరువు సీమ, ఒక వలసల సీమ. కానీ ఈ రోజు రాయలసీమ అంటే ఒక పారిశ్రామిక హబ్ గా, ఒక పారిశ్రామిక కేంద్రంగా ఈ రోజు తీర్చిదిద్దుతా ఉన్నారు. ఈ రోజు మన రాష్ట్రంలో వచ్చే పరిశ్రమలన్నిట్లో కూడా 3వ వంతు పరిశ్రమలు ఈ రోజు మన రాయలసీమకు తీసుకొని వస్తున్నారంటే నిజంగా అది మన రాయలసీమకు ఇచ్చిన గొప్ప అవకాశంగా మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మన రాయలసీమలో కడపలో చూసుకుంటే దాదాపు 16,350 కోట్ల రూపాయలతో JSW స్టీల్ ప్లాంట్ ను పునః ప్రారంభించారు. మరి దాల్మియా సిమెంట్ ను తయారు చేసే పరిశ్రమలను ఏర్పాటు చేశారు. మరి అదే విధంగా కర్నూలులో డ్రోన్ హబ్ పరిశ్రమలను తయారు చేశారు. మరి అదే విధంగా రాయల్ ఎన్ఫీల్డ్ లను తయారు చేసే ఒక గొప్ప పరిశ్రమను ఎక్కడా లేని విధంగా ఈ రోజు భారతదేశంలో మన రాయలసీమలో ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్నారు. మళ్ళీ జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మనం అందరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే రాబోయే కాలంలో వలసల ప్రాంతం అంటే మనమందరం కూడా వేరే ప్రదేశాలకు వెళ్లే వాళ్ళం. కానీ ఈ రోజు వేరే రాష్ట్రాలన్నీ కూడా మన రాయలసీమ వైపు చూసే విధంగా ఈ రోజు మన రాయలసీమను అభివృద్ధి చేస్తా ఉన్నారు. అదే విధంగా ఈ రోజు మన అనంతపురంలో కియా పరిశ్రమ కావచ్చు, మన కళ్యాణదుర్గంలో తిమ్మ సముద్రంలో ఎయిర్ ట్యాక్సీలను తయారు చేసే పరిశ్రమలు అన్ని కూడా ఈ రోజు ముందుకు వస్తున్నాయి. కాబట్టి మనం రాబోయే కాలంలో ఇంకా మంచి పొజిషన్లకు వెళ్ళగలిగే పరిస్థితి మనకు తీసుకొని వస్తా ఉన్నారు. అదే విధంగా డాక్రా సంఘాలను ప్రవేశపెట్టి మహిళలకు తక్కువ సబ్సిడీకే, తక్కువ వడ్డీకే ఈ రోజు రుణాలను ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు కేంద్రం 33% రిజర్వేషన్ మహిళా బిల్లులు పాస్ కాకపోయినా కూడా ఈ రోజు మన కూటమి ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం నిజంగా మనకందరికీ కూడా గర్వించదగ్గ విషయంగా మేము భావిస్తా ఉన్నాం. మరి అదే విధంగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గం చూసుకున్నట్లయితే గతంలో 2గా ఉండేది, ప్రస్తుతం ఏ విధంగా ఉండేదని మనం అందరం కూడా చూస్తా ఉన్నాము. మన శాసనసభ సభ్యులు తన సొంత నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ఈ రోజు ప్రవేశపెడతా ఉన్నారు. ఎంతో మందికి వైద్యాన్ని అందించి నిరుపేదలకు ఎంతగానో అండగా ఉన్నారు. మరి అదే విధంగా ఎన్నో దేవాలయాలకు, విగ్రహాలకు విరాళాలను అందించి లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ రోజు మన కళ్యాణదుర్గం అభివృద్ధి నియోజకవర్గమే ధ్యేయంగా కూడా ఈ రోజు పనిచేస్తా ఉన్నారు. మరి ఏ గ్రామంలో అయినా, ఏ వార్డులో అయినా నీటి సమస్య ఉంది అంటే అది ముందుగానే తెలుసుకొని ఒక ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క సమస్యలను తీర్చే విధంగా ఈ రోజు బోర్లను, మోటార్లను తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవడానికి నిజంగా కూడా చాలా గర్వంగా ఈ రోజు మేమందరం కూడా భావిస్తా ఉన్నాము. మరి అంతేకాకుండా ఈ రోజు స్కూల్ చూసుకున్నట్లయితే పాలవాయి స్కూల్లో దాదాపు 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ రోజు పాలవాయిని స్కూల్ ను అత్యధిక ఎక్కడ లేని విధంగా ఈ రోజు పాలవాయి స్కూల్ ను తీర్చిదిద్దారు. మరి అదే విధంగా ఎన్నో లక్షలు ఖర్చు చేసి బెంచ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏ నియోజకవర్గాన్ని శాంక్షన్ కానటువంటి రోడ్ల పనులైతేనేమి ఈ రోజు మన నియోజకవర్గాన్ని శాంక్షన్ అవుతున్నాయి. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ముదిగల్లు నుంచి దాదాపు 8 గ్రామాలకు కలుపుతూ మరి ఆ సరౌండింగ్స్ గ్రామాలు అంటే దాదాపు 16 గ్రామాలకు చెందిన ప్రజలకు ఈ రోజు మేలు కలిగించే విధంగా 8,24 లక్షల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకోవడం నిజంగా మా రూరల్ తరఫు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మరి ఈ విధంగా మనం అందరం కూడా ముందుకు వెళ్లాలన్నా, మన పిల్లలకు ఇంకా మంచి భవిష్యత్తు రావాలన్నా ఇలాంటి నాయకుడిని మనం భావి తరాలకు అందించే బాధ్యత మన అందరి పైన ఉంది. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నగారికి మంచి మెజార్టీ ఇచ్చి ఇంకా మన భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై హింద్. దాదాపు 30 సంవత్సరాల కిందట వేసిన రోడ్ని 2 మంత్రులు పోయారు, 3 తరంలో శాసనసభ్యులు పోయినారు. ఎవరు దాన్ని పట్టించుకోకున్న తరంలో మనకి
మన కళ్యాణ నియోజకవర్గాన్ని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మన శాసనసభ్యులు అమలేని సురేంద్రబాబు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ 8 గ్రామాలకు గాను 8,25,00,000 శాంక్షన్ చేయడము మనందరూ అదృష్టం. ఈ కళ్యాణ మండలానికి అది ఒక మణిహారంగా ఈ రోడ్డు మనకి రావడం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది, మండలం అంతా ఇక్కడే ఉండేది కాబట్టి ఈ రోడ్లు పోవాలన్నా గత 25 ఏళ్లుగా ప్రజలతో అనేక మాటలు పడాల్సి వచ్చింది. కానీ మనం కాంగ్రెస్ ప్రభుత్వము బాయ్, రఘువీరారెడ్డి బాయ, ఉషమ్మ బాయ, ఇంకా 2-3 మన తెలుగుదేశం శాసనసభ్యులు కూడా పదవి కాలం అయిపోయా. కానీ రోడ్డు మాత్రం శాంక్షన్ కాలే. కానీ మన అందరూ అదృష్టంగా ప్రత్యేక ఎమ్మెల్యే అన్ని ఎన్నికైన తర్వాత అమలేని సురేంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ రోడ్డు శాంక్షన్ చేపడం చాలా మనందరిగా దాన్ని ఆయన బాధ్యత తీసుకొని చేయడం మనందరూ అదృష్టంగా, మీ అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదే కాదు, అనేక ఇవాళంగా లక్ష్మీదేవి చెప్పినట్లు అనేక కార్యక్రమాలు మాకు ఇంత అనుభవం ఉన్నా కూడా మమ్మల్ని ఆ క్వశ్చన్ వేస్తుంటాడు. అన్న అది చేయాల్సింది ఇది చేయాల్సిందే, మీరు సలహాను ఇవ్వడం లేదని అని కూడా మమ్మల్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాడు. ఆయన రాజకీయ అనుభవం లేకుండా అన్ని కూడా ఆలోచన చేసి ఎంతో పరిణిత జ్ఞానంగా చెందిన వాళ్ళ మాదిరిగా డెవలప్ చేసుకుని పోతున్నాడు. కాబట్టి మన అందరూ అదృష్టంగా భావిస్తూ మనం కూడా మీరందరూ కూడా ఈ నెల 27వ తారీఖు నుండి కూడా మనం అందరూ ప్రజల్లోకి వెళ్ళాలా. ఎందుకంటే ఈ తెలుగుదేశం అభివృద్ధి ఏమేమి చేసినా మన ప్రజల బతుకు తీసుకుపోయి మనం కూడా బాగా వచ్చే తరాలకు కూడా మన రాబోయే 2029లో కూడా మళ్ళీ మనం సురేంద్రబాబుని ఎమ్మెల్యేగా ఎన్నుకోవాల్సిందిగా మీరు అందరూ కోరుకుంటూ, ఎమ్మెల్యే గారు కూడా ఈ 70 రోజులు కూడా ప్రతి గ్రామము తిరుగుతారు. కాబట్టి మీరు అందరూ కూడా విరివిరిగా పాల్గొని ఖచ్చితంగా అందరూ కూడా మన కార్యక్రమాల్లో జయంతులు చేస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలు ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను. నిజంగా ఇది ఒక గొప్ప రోడ్డుగానే భావించాలి. అనిమిరెడ్డిపల్లి వయా ముద్దనాయనపల్లి అనే రోడ్డు చాలా అత్యవసరం. ఏ గ్రామానికి పోయినా ఆ ప్రాంతంలో ఏ తల్లిని అడిగినా, ఏ పిల్లవాడిని అడిగినా, ఏ తాతని అడిగినా ఒకటే అడుగుతున్నారు, నాయనా మాకు 2 సమస్యలు ఇక్కడ. ఒకటి రోడ్డు, అత్యవసరమైన రోడ్డు కావాలి. రెండవది తాగడానికి నీళ్లు సక్రమంగా వస్తే మా సమస్యలన్నీ కూడా మాకు పరిష్కారం అవుతాయని చెప్పడం నిజంగా ఎన్నికల సమయంలో చాలా బాధగా అనిపించింది. ఎన్నికల అయిన తర్వాత, ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత శాంక్షన్ చేసుకోవడం కూడా చాలా కష్టమైన పనే. కానీ మా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇద్దరు కూడా సహకరించి ఈ రోడ్లన్నీ కూడా శాంక్షన్ కావడానికి సహకరించడం గొప్ప విషయం. మన ప్రాంత రైతులు బంగారు పంటలు పండిస్తారు. ఎందుకంటే నాణ్యమైన పంటలు పండించే ప్రాంతంగా మన కళ్యాణదుర్గ ప్రాంతం కూడా ఉంది. అలాంటి పంటలు పండించే దానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వాళ్ళు పండించే పంటని వాళ్ళు మార్కెట్కి తీసుకుపోవాలంటే కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే ఏది అడిగినా కూడా రోడ్లు బాగలేవనో, లేదా రకరకాలుగా పోయి మరి రిటర్న్ రావాలంటే యాక్సిడెంట్లు కావడమో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు వచ్చేంత వరకు కూడా ఎదురు చూసే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో అంటే ఈ రోడ్లు అనేది నాకు తెలిసి మనం ఇంకా చాలా వెనకబడ్డాం. చాలా అధ్వానమైన పరిస్థితుల్లో మన ప్రాంతం ఉంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మీ అందరూ సహకారంతో ఈ ప్రాంతాన్ని 1 రోజుతోనో 2 రోజుతోనో అభివృద్ధి చేయలేం. నాకు తెలిసి ఇది మొత్తం రోడ్లన్నీ అభివృద్ధి కావాలంటే కనీసం 5-6 ఏళ్ళు ఖచ్చితంగా కావాలి. ఇందులో ప్రతి ఒక్క రోడ్డు కూడా మనం ఒక ప్రయాణం చేయాలంటే సౌకర్యంగా ఉండేటట్టు, ప్రతి ఒక్క చిన్న పిల్లవాడు కూడా అంటే లైసెన్స్ తీసుకునే వయసు వచ్చే వాడు ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులకి ఖచ్చితంగా మా వాడు సుఖంగా ఇంటికి చేరుతాడనే సంకల్పం వాళ్ళకి ధైర్యం వచ్చేంత వరకు కూడా ఆ ప్రకారంగా రోడ్లు తయారు చేసినప్పుడే మన కూటమి ప్రభుత్వం కళను నెరవేరుతుంది. నాకు కూడా అదే కళగా భావిస్తున్నా. ఆ కళ నెరవేర్చేటట్టు కూడా నేను కూడా కృషి చేస్తానని మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అలాగే చాలా వరకు కూడా మనం 27వ తారీఖు నుంచి కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి కూడా మనం తలుపు మరియు కూడా నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రతి గ్రామంలో కూడా తలుపు తట్టి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళైనా సరే మనం దగ్గరగా పోయి నిజంగా వాళ్ళకి సమస్య ఉందంటే ఆ సమస్య పరిష్కారం చేసే దశగా మనం కూడా కృషి చేయాలి. ఎందుకంటే మనం వైసీపీనో లేదా ఇంకో పార్టీనో అనుకుంటే వాళ్ళు కూడా చాలా మంది అభివృద్ధి కోరుకుంటున్నారు. వాళ్ళకు కూడా చాలా సమస్యలు కూడా ఉంటాయి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, వాళ్ళ పార్టీలకు అతీతంగా వచ్చి కూడా రావచ్చు. మీ సమస్యలు ఏమున్నా కూడా మేము పరిష్కరిస్తాం. ఎలాంటి సమస్యలైనా కూడా వీలైనంత త్వరగా పరిష్కరించే దశగా చూస్తున్నాం. ఎందుకంటే
ఇప్పుడే మా మార్కెట్ యార్డ్ చైర్మన్ చాలా అద్భుతంగా చెప్పింది. ఎందుకంటే ఆమె అవగాహన రీత్యంగా అన్ని విషయాలు కూడా తెలియజేయడం జరిగింది. ఇలాంటి నిజంగా వాళ్ళ కుటుంబం కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోటగా ఎప్పుడు అండగా ఉన్నారు. అలాగే మా మల్లికార్జున అన్న ఏది నాకు అవసరమైనా కూడా పెద్దగా ఉన్నాడు. అన్న మీరు ఇట్లా వెళ్దామంటే నాకన్నా ముందు పిల్లవాడు మాదిరి వచ్చి అన్ని కూడా ఏర్పాట్లు కృషి చేసే మల్లికార్జున ఉన్నారు. మరి కూడా ముఖ్యంగా నారాయణ, మరి మన రామాంజనేయులు గారు, అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా మాకి ఇక్కడ ఉన్న వాళ్ళు, కింద కూర్చున్న వాళ్ళు కార్యకర్తలు కాదు, నిజంగా వాళ్ళు గొప్ప నాయకులు. ఆ నాయకుల మధ్యలో నేను ఉండడం కూడా గొప్పగానే భావిస్తున్నా. ఈ రుణం ఇద్దరితో ఆగదు. నిరంతరం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం. నేను ఈరోజు నిన్ననే విజయవాడకు పోయి నేను మా ముఖ్యమంత్రి గారికి, ఆయన ఢిల్లీకి పోయినా ఆయన ఎవరైతే ఉన్నారో సెక్రటరీ గారికి చెప్పి మాకి సెప్టెంబర్ 1వ తారీఖు మా ముఖ్యమంత్రి గారు కళ్యాణదుర్గ ప్రాంతానికి వచ్చే ఏర్పాట్లు చేయండి. మేము ఆయన వస్తే మా సమస్యలు చాలా వరకు కూడా పరిష్కారం చేయాలి. ఏదైతే మనము బీటీపీ ప్రాజెక్టుకి రైతులు భూములు ఇచ్చారో వాళ్ళకు కూడా ఇంకా పరిహారం రావాలా. ఆ పరిహారం వచ్చే విధంగా కూడా మా ముఖ్యమంత్రి గారు వస్తే అన్ని కూడా పరిష్కారం అయితేనే ఉద్దేశంతోనే కూడా ముఖ్యమంత్రి గారు రావాలని ఆహ్వానిస్తే ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. వీలైతే ఖచ్చితంగా సెప్టెంబర్ 1వ తారీఖు వస్తాం. అలాగే ఆ రోజే మనం ఏదైతే అనుకుంటున్నాం మా ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కూడా చేయాలనేది కూడా తప్పించాం. ఇవన్నీ కూడా ఇంకా డేట్లు ఫిక్స్ కాలేదు. ముఖ్యమంత్రి గారు డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఖచ్చితంగా అన్ని విషయాలు కూడా మీకు తెలియజేస్తాం. ఇంకా కూడా రకరకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు 1 కాదు 2 కాదు ఎన్నో రకాలుగా మనం మొన్ననే తల్లికి వందనం చూసాం. నిజంగా ఇది చాలా గ్రామాలకు ఈరోజు ఉదయం అనంతపురం పోతే చాలా మంది తల్లులు వచ్చి చెప్తున్నారు, మా ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే కూడా నలుగురు పిల్లలు కూడా 13,000 రూపాయల ప్రకారంగా అకౌంట్లోకి రావడం చాలా గొప్ప విషయం. అంటే వాళ్ళు ఎంతో ఆనందంగా చెప్పి మా పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లలు బాగుంటారు, మేము ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ పోయే విధంగా కూడా కృషి చేస్తామని కూడా చెప్తున్నారు. మాకు ఒకటే ఆర్టీసీ బస్సులు కావాలని అడుగుతున్నారు. వాస్తవం అది. ఆ ప్రాంతంలో ఏదైతే కోడిగుట్టం నుంచి మన నూతిమేడకు పోవాలో వయా అనంతపురం పూర్తిగా అధ్వానమైన రోడ్డు. ఇప్పుడు ఏదైతే మనం రోడ్డు వేస్తున్నామో అదే పరిస్థితుల్లో ఆ రోడ్డు కూడా ఉంది. ఆ రోడ్డు కూడా మనకు అత్యవసరమైన రోడ్డుగానే భావించాలి. మరి రేపు ఒక రోడ్డు ప్రారంభిస్తున్నాం. ఇట్లా రకరకాలుగా ఇంకా రాబోయే ప్రతి వారానికి ఒక రోడ్డు వచ్చే విధంగా కూడా కృషి చేస్తాం. R&B రోడ్లు వస్తాయి, పంచాయతీరాజ్ రోడ్లు వస్తాయి. మరి హార్టికల్చర్ హబ్ లో మనకి 36B అనే ఒక ఏదైతే 15,000 ఎకరాలకి మనం ఆయకట్టు అనుకుంటున్నామో ఆ ఆయకట్టుకు సంబంధించి కూడా రాబోయే 1.5 సంవత్సరంలో ఆ పనులు కూడా ప్రారంభమయ్యే విధంగా కృషి చేస్తాం. అదే మొన్ననే మన ముఖ్యమంత్రి గారికి కలిసి 36A అని అంటే ఉరవకొండ ప్రాంతం ఉంది, 36B అంటే మంది, 36C అంటే రాయదుర్గది. వాళ్ళతో పాటు మాది కూడా చేయండి అని అడిగితే ఖచ్చితంగా ఇది కూడా పరిశీలించి ముందు కదిలించమని చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ కూడా నీళ్లు వాళ్ళ ప్రాంతం ఏమో కానీ మన ప్రాంతానికి వస్తే మాత్రం మన రైతులంతా బంగారు పంట పండించే సత్తా ఉన్న రైతులుగా భావించాలా. ప్రతి ఒక్కరు నిత్యం కష్టపడే రైతులందరూ కూడా ఉన్నారు కాబట్టి ఆ రైతులకు ప్రయోజనం కలిగే విధంగా కూడా మనం చేస్తాం. ఇంకా డ్రిప్ ఇరిగేషన్ అంటారా, స్ప్రింక్లర్లు అంటారా, రకరకాలుగా మన గవర్నమెంట్లు మనం ఒకటే చూస్తున్నాం. మన కళ్యాణదుర్గం ప్రాంతంలో ఇట్లా ఫ్యాక్టరీలు తండోపతండాలుగా ఎంత లక్షల మీటర్లు వాళ్ళు పెట్టుకొని అమ్ముతున్నారంటే ఎంత కష్టపడి ఎన్ని రకాలుగా రైతు నిదర్శనం. మీరు వేరే ప్రాంతాలకు పోండి, ఈ ప్రకారంగా ఎక్కడా మీకు కనిపించదు. ఎందుకంటే వాళ్ళకి ధైర్యం, ఫ్యాక్టరీ వాళ్ళకు కూడా ఒక ధైర్యం. వాళ్ళు వచ్చి నాతో మొన్న చెప్పారు, ఒక ఫ్యాక్టరీ యజమాని వచ్చి, ముందు మేము ఇట్లా ఫ్యాక్టరీలు పెట్టుకొని ఈ విధంగా నడుపుకోవాలంటే మమ్మల్ని పిలిచి కమిషన్ అడిగేవాళ్ళు, మాకేమిస్తావు చెప్పని అడిగేవాళ్ళు. మీరు ధైర్యం చెప్తున్నారు, మాకు ప్రోత్సహిస్తున్నారు అంటే ఇది నా ధైర్యం కాదు, మా కూటమి ప్రభుత్వం ఇచ్చే ధైర్యంతోనే మీకు కూడా ధైర్యాన్ని ఇస్తున్నాను తప్ప దీంట్లో నాకు మీరు అప్పచెప్పిన బాధ్యత సక్రమంగా నెరవేర్చే బాధ్యత నాదని కూడా తెలియజేస్తున్నా. అలాగే మీరు అందరూ కూడా ఒకటే చెప్తున్నా, మనం 28వ తారీఖు నుంచి మన 9వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులు అందరూ కూడా మనము ఒక క్వాలిటీ సైకిల్ అంటే అద్భుతమైన సైకిల్ ఇస్తున్నాం. నేనేదో నా నోటితో నేను ఇస్తున్నాను కదా అని చెప్పట్లేదు. నిజంగా అలాంటి సైకిల్ మన రాష్ట్రంలో మనమే మొదటగా ఇస్తున్నాం. సైకిల్ వేరే వాళ్ళు ఇస్తున్నారు కానీ ఇంత క్వాలిటీ ఉన్న సైకిల్ మనమే ఇస్తున్నాం. అంటే మన పిల్లలు నిజంగా ఆనందంగా తొక్కాలి.
మనం ఒకటే చెప్పాలి. మాకు కూడా చాలా మంది పిల్లలు అడుగుతున్నారు, 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి పిల్లలు ఎందుకు మాకు కావాలి. కానీ ఆ పిల్లలు ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళు సైకిల్ తొక్కలేరు కాబట్టి వాళ్ళకి ఇచ్చితే కష్టం అవుతుంది, వాళ్ళ తల్లిదండ్రులు బాధపడతారు. కాబట్టి వాళ్ళు కూడా వచ్చే సంవత్సరంలో అంటే 8 నుంచి 9కి పోయే వాళ్ళకు కూడా ఇస్తాం. అలాగే వీలైతే ఇంకో సంవత్సరం 8వ తరగతి నుంచి 9వ తరగతి వాళ్ళకు కూడా ఇస్తాం. ఇది నిరంతరం కొనసాగే విధంగా కూడా కృషి చేస్తామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇంకా కూడా చాలా మంది చదువుకోవాలని విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ పోయి వాళ్ళు ఫీజులు కట్టలేక రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఎలాంటి పార్టీ వాళ్ళైనా సరే నిర్మోహమాటంగా మన ప్రజావేదికకో లేదా మా నాయకుల దగ్గరకో వచ్చి మా దగ్గరికి రాగలిగితే మేము పార్టీలను చూడం. ఆ పిల్లవాళ్ళ భవిష్యత్తు చూసే బాధ్యత మాదని కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అలాంటి బాధ్యత తీసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ పాపం చదువుకునే పిల్లలకు పార్టీలతో ఏం సంబంధం? వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి కావాలి. వాళ్ళ తల్లిదండ్రులు పార్టీలకు ఉంటారేమో కానీ ఏదైతే ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ చదువుకోవాలంటే ప్రోత్సాహం ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఆ ప్రోత్సాహాన్ని ఇచ్చే బాధ్యత నేను మీ తరఫున తీసుకుంటాను మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈ రోడ్లు కూడా ఏదైతే కాంట్రాక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు, ఆయన కూడా ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే ఖచ్చితంగా ఆయన 2 నెలలు అని చెప్తున్నారు కానీ నేనే 6 నెలలు అని చెప్తున్నా. అంటే 4 నెలలు 6 నెలలు ఖచ్చితంగా అది పూర్తి చేసే బాధ్యత ఆయన తీసుకుంటారు. ఆయన ఎందుకంటే నిజంగా కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఆయన నిజంగా నాకు ఎవరో కూడా తెలియదు ముందు. నేను ఎప్పుడు కలసడం కూడా ఇక్కడ మన కళ్యాణదుర్గంకి ఎమ్మెల్యే అయిన తర్వాత 3-4 సార్లు ఇట్లాంటి రోడ్డు కార్యక్రమాల్లో కలిసాను తప్ప ఏ రకమైన అవినీతి కానీ ఏ రకమైన అతన్ని చెప్పడం కానీ, ఎవరైనా టెండర్లు వేసుకోవచ్చు, ఎవరైనా పనులు చేసుకోవచ్చు, హ్యాపీగా క్వాలిటీ పనులు చేసి మన ప్రజలకు ఉపయోగపడంగా చేయాలనేదే మన సంకల్పం. ఖచ్చితంగా ఇలాంటి కాంట్రాక్టర్లు కూడా మన ప్రాంతం మీద దృష్టి పెట్టి ఏదో రకంగా కష్టపడి చేసి ఇంకా కూడా ఆయన చెప్పారు, మీరు రకరకాల రోడ్లు ఉన్నాయి, మీరు అనంతపురం నుంచి విజయవాడకు ఫైల్ తీసుకెళ్ళండి, అక్కడ మీరు ఫాలో అప్ చేయండి, అవసరమైతే నా సహకారం అధికారులతోనూ మంత్రి గారితోనూ మాట్లాడి ఇంకా చాలా రోడ్లు కూడా శాంక్షన్ చేయించుకొస్తాం. ఎవరెవరు ఫాలో అప్ చేయాలి కాబట్టి ఆ ఫాలో అప్ చేయాల్సిన బాధ్యత కూడా కాంట్రాక్టర్లు ఇద్దరు కానీ ఇంకా ఎవరైనా కాంట్రాక్టర్లు సరే ఎవరైనా బాధ్యత తీసుకొని చేయగలిగితే మాత్రం మన ప్రాంతం అభివృద్ధి కావడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఎందుకంటే ఉదయం నేను రాలంతపురం నుంచి ఇక్కడికి రావడం, బెంగళూరు నుంచి అటుకు రావడం, విజయవాడ నుంచి దిగి ఇటుకు రావడం చాలా ఆలస్యమైంది. మీరు కూడా 3 గంటల నుంచి కూడా ఇక్కడ ఎదురు చూడడం జరిగింది. ఇది అంటే నేను ఉద్దేశంగా చేసింది కానీ నేను టైం ఖచ్చితంగా ఫాలో అవుతా. తెలుసో తెలియకో ఆలస్యం అయిపోయింది కాబట్టి ఈ ఆలస్యాన్ని అందరూ కూడా మీరు మన్నించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, జై హింద్, జై చంద్రబాబు. ఎన్నో ఏళ్ల కళ ఇది. చాలా సంవత్సరాల నుంచి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. కళ్యాణదుర్గం నుంచి హనుమిరెడ్డిపల్లి వయా బుద్రాయనపల్లి మీదుగా ఈ రోడ్డు ప్రయాణం జరుగుతుంది. 25 కిలోమీటర్లు ఈ రోడ్డు వేయడం జరుగుతుంది. ఇది రాబోయే 4 నెలల్లో ఈ రోడ్డు పూర్తి చేసి ప్రజలకు వచ్చే సౌకర్యంగా ఉండేటట్టు చూస్తాం. ఎందుకంటే ఈ గ్రామాలకు పోవాలంటే కనీసం 20 గ్రామాలు కలుపుతూ ఈ రోడ్డు ప్రయాణం జరుగుతుంది. ఇలాంటి ఈ రోడ్లు నిజంగా ఏర్పాటు చేయడం కూటమి ప్రభుత్వానికి ఇది సాధ్యమైంది. చాలా సంవత్సరాలుగా ఈ రోడ్డు మనం ఎన్నికల సమయంలో పోయినప్పుడు కూడా ప్రజలు చాలామంది కూడా ఒకటే అడిగారు, మహిళలు ముఖ్యంగా. వాళ్ళు వచ్చి మాకు రోడ్డు కావాలి నాయన, రోడ్డు చాలా అధ్వానంగా ఉంది, మాకు ఆటోలు కానీ బస్సులు కానీ లేదా మా పిల్లలు చదువుకోవడానికి పోయడానికి కానీ లేదా వాళ్ళు తిరిగి రావడానికి కానీ ఏమాత్రం అవకాశం లేదు, ఖచ్చితంగా ఈ రోడ్డు ఏర్పాటు చేయాలని ఎన్నికల సమయంలో అడగడం జరిగింది. ఆ రోజే హామీ కూడా ఇచ్చాం, ఈ రోడ్డును త్వరగా పూర్తి చేసి మీకు సౌకర్యంగా ఉండేటట్టు చేస్తామని కూడా చెప్పాం. అది ఈరోజు కళ నెరవేరే విధంగా మా కుటుంబ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ రోడ్డు పూర్తి అయ్యేదానికి కృషి చేస్తున్నారు. నిజంగా వాళ్ళ ముగ్గురికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇలాంటి రోడ్లు మన ప్రాంతంలో, కళ్యాణదుర్గం ప్రాంతంలో 1 కాదు 2 కాదు 100లకు ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి చేసే చర్యలు కూడా తీసుకుంటాం. ఎందుకంటే రాబోయే కాలంలో మనకు ఏదైతే ఉందో తిబ్బ సముద్రం ఉందో ఇండస్ట్రియల్ ఏరియాగా కూడా, ఇండస్ట్రియల్ హబ్గా కూడా రాబోతుంది. దానికి కూడా రోడ్లు కావాలని ఆల్రెడీ ప్రపోజల్స్ కూడా మూవ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు 1200 ఎకరాలు ఆల్రెడీ ఇండస్ట్రియల్ హబ్గా ఉంది. అది కాకోకుండా ఇంకా కూడా 3000 ఎకరాలు కూడా కావాలని కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది. ఎందుకంటే 4000 ఎకరాలతో ఏదైతే మనం అత్యంత
మన రాష్ట్రంలోనే రెండో పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా కూడా కళ్యాణదుర్గం ప్రాంతం కాబోతుంది. దానికి అన్ని రోడ్డు సౌకర్యాలు కూడా మన ఏపీఐసిసి ద్వారా అన్ని పూర్తి చేసుకునే ఏర్పాట్లు కూడా మన గవర్నమెంట్ ముక్కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ప్రభుత్వం ఎప్పుడు చేసినా ఏది చేసినా అభివృద్ధి చేయాలి, ప్రజలు బాగుండాలనే సంకల్పంతోనే కూడా ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఈరోజే అందరికి అకౌంట్లే కూడా నిన్ననే తల్లికి వందనం ఏదైతే ఉందో ప్రతి ఒక్క తల్లి అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాం. 13,000 రూపాయలు ప్రతి అకౌంట్కు పడ్డారంటే చాలా సంతోషం కూడా తల్లులందరూ కూడా చెప్తున్నారు. ఈరోజే రాళ్ళనంతపురం పోతే అక్కడ వచ్చి తల్లులు చాలా సంతోషాన్ని కూడా వెలిపించడం జరిగింది. అంటే చెప్పిన మాట ప్రకారం చెప్పినట్టు చేసే ప్రభుత్వమే ఈ కూటమి ప్రభుత్వం. నారా లోకేష్ బాబు గారు ముఖ్యంగా ఆయన ఏదైతే పిల్లల చదువు గురించి ఆలోచన చేస్తున్నారో ఆ చదువులకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఎక్కడ కూడా పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఏ రకం కూడా ప్రజలు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళు కట్టే ఫీజుల కోసం కాసుకోకూడదనే ఉద్దేశంతోనే నిన్ననే వాళ్ళ అకౌంట్లకు కూడా జమ చేయడం జరిగింది. మొన్ననే చెప్పాడు ఏమని ప్రతి సంవత్సరం కూడా మనం జూన్లో వేయాలంటే పోయిన సంవత్సరం జూన్లో వేస్తే చాలామంది విద్యార్థులు 1వ తరగతి చేరేవాళ్ళు కానీ లేదా ఇంటర్మీడియట్ చేరేవాళ్ళు కానీ చేరకపోవడంతో వాళ్ళు డబ్బు అకౌంట్లోకి పడడం ఆలస్యం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం అందరూ కూడా చేరిన తర్వాత జూలైలో వేస్తే బాగుంటుందనే ఏదైతే ఆలోచన చేశారో ఆ ఆలోచన ప్రకారంగా ఈరోజు అందరూ కూడా నిన్ననే అన్ని అకౌంట్లో కూడా తల్లులకు పడింది. ఇవే కాదు మనం ప్రతి ఇంటికి కూడా రాబోయే 27వ తారీఖు నుంచి ప్రతి ఇంటికి కూడా మనం డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఎందుకంటే ప్రజల సమస్యలు తెలుసుకోవాలనే సంకల్పంతోనే ప్రతి ఇంటికి కూడా మేము డోర్ టు డోర్ తిరిగి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి లేదా ఏ విధంగా ఆనందంగా ఉన్నారు అన్ని విషయాలు తెలియజేసుకొని నిజంగా కష్టాలు ఉంటే కూడా అవన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చేదానికి సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం.